నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈనాటి వార్తల్లోని విశేషాలు. మత్స్య సంపద అభివృద్ధికి అలీవ్ రిడ్లే తాబేళ్లు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బట్టిగల్లేరు గ్రామం సముద్ర తీరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఇచ్చాపురం శాసనసభ్యులు బి అశోక్తో కలిసి తాబేళ్లను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద సముద్ర తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యాటక శాఖ సారథ్యంలో అనేక ప్రాజెక్ట్స్ రానున్నాయని చెప్పారు. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లను సంరక్షించే బాధ్యత తీర ప్రాంత వాసులపై ఉందని చెప్పారు. అంతకన్నా ముందు తీర ప్రాంత గ్రామమైన నడుమూరులో ముగిసిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పల్లె ముద్రించారు. నడుమూరు గ్రామస్తుల ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. బట్టిగల్లూరు గ్రామంలో తాబేలు పిల్లలను సముద్రంలోనికి కింజరాపు రామ్మోహన్ నాయుడు విడిచిపెట్టారు. ఆంధ్ర, ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాలలో అనేక దొంగతనాలు, దోపిడీలు చేస్తున్న ముఠాను పలాస, కాశీబుగ్గ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నేరస్తుల నుండి సుమారు 50 లక్షల విలువ చేసే బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి శనివారం శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పట్టణంలో గత నెలలో కిల్లంశెట్టి రామకృష్ణారావు అనే బంగారు వ్యాపారి షాపులో ప్రవేశించి జీఎస్టీ డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా ప్రవేశించి షాప్ యజమానిని పిస్టల్తో బెదిరించి బంధించి పట్టపగలు షాపులో ఉన్న బంగారం, నగదు దొంగలించారు. ఈ కేసును శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఎంతో ఛాలెంజ్గా తీసుకుని ఇతర రాష్ట్రాల దర్యాప్తుకు వెళ్లి నేరస్తులను పట్టుకున్నారు. ఈ కేసులో 5 నేరస్తులను అరెస్ట్ చేసి వారి నుండి సుమారు 50 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ చెప్పారు. ఈ కేసును ఛేదించి నేరస్తులను పట్టుకున్న కాశీబుగ్గ పోలీసులను ఎస్పీ అభినందించారు. ఏప్రిల్ 6వ తారీఖున ట్రై చేశారు. బట్ ఆ రోజు షాప్ అనేది అర్లీగా క్లోజ్ చేశారు. రోజు జనరల్లీ 12-1 గంట మధ్య క్లోజ్ చేసే వ్యక్తి ఆ రోజు ముందే 11 గంటలకే క్లోజ్ చేయడం వల్ల ఆ రోజు అఫెన్స్ అవ్వలేదు. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి మహేంద్రగిరిలో ఉండి మళ్ళీ 7th నుంచి మళ్ళీ అఫెన్స్ చేశారు. 7th మధ్యాహ్నం టైంలో అఫెన్స్ చేసి వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వాడిన రూట్ ఏదైతే ఉందో కొరద, కాళీకోటు, అస్కా, అక్కడ నుంచి మనకి మహేంద్రగిరి వచ్చి అక్కడ నుంచి గారబంద, గొప్పిలి, పెదంచల, కేదార్పురం ఈ రూట్ ఏదైతే ఉందో ఈ రూట్లో ఎక్కడ మనకి ఈ హైవేకి సంబంధించిన టోల్ గేట్స్ కానీ ఏమీ ఉండవు. ఎక్కడ ప్రాపర్ కెమెరాస్ కూడా ఉండవు. మనకి లక్కీగా ఒక బ్యాంకుకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లో ఈ వెహికల్స్ ఏదైతే ఇక్కడ వచ్చిన బ్లాక్ కలర్ కారు ఉందో అది వెళ్ళడం వల్ల అది అక్కడ నుంచి మనం ట్రేస్ చేయడం వల్ల ఇది వచ్చింది. సో వీళ్ళు ప్రాపర్ ప్లానింగ్ తోటి ఆల్మోస్ట్ ఒక 6 months 1 year రెక్కీ చేసి ఇది చేసిన అఫెన్స్ ఇది. దీనికి సంబంధించి మన టీం అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ క్రైమ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన, ఎస్డిపిఓ కాశీబుగ్గ గారు, కాశీబుగ్గ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఇచ్చాపురం సిఐ చిన్నం నాయుడు, కాశీబుగ్గ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి, సబ్ ఇన్స్పెక్టర్, కాశీబుగ్గ ఎస్ఐ సునీల్, పాతపట్నం ఎస్ఐ మధుసూదన్, సిసిఎస్ ఎస్ఐ రాజేష్, కంచిలి ఎస్ఐ పారినాయుడు, గారె ఎస్ఐ గంగరాజు, వీళ్ళు కాకుండా ఇంకా స్టాఫ్ కూడా ఉన్నారు మనకి. గవరయ్య, ఉషా కిరణ్, నీలకంఠం, నరేష్, ఇట్లా ఒక 12 మంది వరకు స్టాఫ్ ఉన్నారు. సో ఎంటైర్ టీమ్ ఈ ఎంటైర్ కాశీబుగ్గకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి టోటల్ 4 teams ఫామ్ చేసి వీళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. పేదల సేవ కార్యక్రమంలో భాగంగా నందిగాం మండలం లక్కిదాస్పురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులతో పాటు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించి వారి సమస్యలను ఆత్మీయంగా తెలుసుకున్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల అమలుపై అధికారులను అప్రమత్తం చేస్తూ అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. పేదల సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా హామీలకే పరిమితం కాకుండా ప్రజల కష్ట సమయంలో అండగా నిలబడటమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. తన చేతుల మీదుగా పింఛన్ అందుకున్న ప్రజలకు అందుతున్న పింఛన్లు ప్రభుత్వం పట్ల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వానికి ప్రజల మద్దతు లభిస్తే మరింత సేవ చేయగలుగుతామని చెప్పారు. ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమానికే కట్టుబడి ఉంటుందని, ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, గతంలో దెబ్బతిన్న ప్రజల జీవనోపాధి ఇప్పుడు పునరుద్ధరించబడుతూ ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు.
గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వ కట్టుబాటు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలే లక్ష్యం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ నందిగాం, టెక్కలి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమం, తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్క మత్స్యకార గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు. మత్స్య సాగరమాల పథకంలో భాగంగా కోల్ ఇండియా సంస్థ సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ దీపాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మత్స్యకారుల ఇబ్బందులను తాను స్వయంగా చూశానని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు. మత్స్య సాగరమాల కార్యక్రమం ద్వారా తీర ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా మొదటి విడత జిల్లాలో 100 మత్స్యకార గ్రామాల్లో 1400 సోలార్ దీపాలను ఏర్పాటు చేశామని, రెండో విడతలో మరో 1600 దీపాలను అమర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. జిల్లాలోని మత్స్యకార గ్రామాలకు మెరుగైన రోడ్డు కనెక్టివిటీ కల్పిస్తూ వాటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు పూర్తయి అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం ఉపాధి అవకాశాలకు ప్రధాన కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు అందిస్తుండటంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవితాల్లో పండగ వాతావరణం నెలకొందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బెందాలం అశోక్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా స్పోర్ట్స్ మనం ప్లాన్ చేస్తున్నాం. స్పోర్ట్స్తో పాటు లైబ్రరీస్ మనం ప్లాన్ చేస్తున్నాం. అలాగే మనకి ఇండిగో సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా శ్రీకోర్మం తాలూకా టెంపుల్ని 10 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఉన్నటువంటి శ్వేత పుష్కరిని కూడా డెవలప్ చేయాలని ఆ కార్యక్రమం చేస్తున్నాం. ప్రసాద్ స్కీమ్ ద్వారా అరసవల్లి టెంపుల్ని డెవలప్ చేయాలని ఆల్రెడీ ప్రపోజల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళాయి. దాన్ని కూడా ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేసుకుంటే మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటుందన్న నమ్మకం నాకుంది. ఆ ప్రయత్నంలో అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నామని తెలియజేసుకుంటూ, నా కోరిక ఒక్కటే, మనం భవిష్యత్తులో ఎప్పుడైనా సరే శ్రీకాకుళం జిల్లా గురించి మాట్లాడినప్పుడు ఇది వెనుకబడినటువంటి జిల్లాగా కాకుండా శ్రీకాకుళం జిల్లా అంటే అవకాశాల జిల్లాగా మనం అందరం కూడా దీన్ని ప్రస్తావించాలని మన నాయకులకి కానీ, ఇక్కడ ప్రజలకి కానీ, మీడియా మిత్రులందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. మనం ప్రమోట్ చేసుకుంటేనే ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు, బయట వాళ్ళందరూ కూడా వినియోగించుకోవడానికి ఉంటుంది. కాబట్టి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఈజ్ అ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆపర్చునిటీగా మనం అందరం కూడా దీన్ని తీర్చిదిద్దాలని తెలియజేసుకుంటూ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండల పరిధిలో రాజన్నపేట నుండి సవరసొలిగాం గ్రామం వరకు 3,90,000 రూపాయల MGNREGS నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్డు పనులను పూర్తి చేయించడం జరిగిందని అన్నారు. నాణ్యతతో కూడిన రహదారుల నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రహదారి సౌకర్యం మెరుగుపడటం పట్ల స్థానిక ప్రజలు, నాయకులు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో బాపూజీ కళామందిర్లో 2 రోజులుగా జరుగుతున్న అన్నమయ్య జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై 32,000 కీర్తనలు రచించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు, పద కవిత పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 618వ జయంతి వేడుకలు 2వ రోజు ఉదయం 10 గంటలకు స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, డాక్టర్ పైడి సింధూర, SMDA గౌరవ అధ్యక్షులు డాక్టర్ పి మాలతి, వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ మావుడూరు సత్యనారాయణ శర్మ, శ్రీ రాజరాజేశ్వరి దేవి పీఠం వ్యవస్థాపకులు డాక్టర్ సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ, ముఖ్య సభ్యులు, వివిధ సంగీత విద్యా సంస్థల గురువులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు జరపడం అభినందనీయ విషయమని, ఇటువంటి కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేశారు. తదుపరి అన్నమాచార్య విరచిత సప్తగిరి సంకీర్తనల శతకలార్చన గోష్ఠిగాను 100 మంది సీనియర్ సంగీత కళాకారులచే వీణుల విందుగా కనుల పండుగగా సాగింది.
అనంతరం వివిధ సంగీత విద్యాలయాల గురువులు, సీనియర్ గాయకులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. సాయంత్రం 7 గంటలకు సభా కార్యక్రమం ముఖ్య అతిథులు డాక్టర్ అమ్మన్నాయుడు, ఎన్ఎండిఏ అధ్యక్షులు జె వెంకటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కళాకారులను మెమెంటోలు, దుస్సాలువలతో సత్కరించారు. అలాగే ముఖ్య అతిథులను ఎన్ఎండిఏ ముఖ్య సభ్యులు సత్కరించారు. అనంతరం హైదరాబాదు వాస్తవ్యులు టాప్ గ్రేడ్ కళాకారులు శ్రీమతి ఐ శ్వేతాప్రసాద్ గారి అన్నమాచార్య గాత్ర కచేరీ వీణుల విందుగా సాగింది. కార్యక్రమానికి వాయులీనంపై టాప్ గ్రేడ్ కళాకారులు డాక్టర్ మావుడూరు సత్యనారాయణ శర్మ, మృదంగంపై ఏ గ్రేడ్ కళాకారులు శ్రీ రేణుకా ప్రసాద్, ఘటంపై ఏ గ్రేడ్ కళాకారులు శ్రీ శ్రీధరాచారి, కంచీరపై ఏ గ్రేడ్ కళాకారులు శ్రీ మాడూరు సూర్యప్రసాదరావు, మోర్సింగ్పై ఏ గ్రేడ్ కళాకారులు శ్రీ బంకుపల్లి దుర్గా శ్రీనివాస్ శర్మలు సహకరించారు. కార్యక్రమం ఆశాంతం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో టెక్కలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 22 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి ఇంటికి చేరుకుని ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను వివరించడం కార్యకర్తల ప్రధాన బాధ్యతని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో పారదర్శకమైన పాలన కొనసాగుతుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడడం లేదని అన్నారు. ఈ విషయాన్ని ప్రతి గడపకు చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూనే మంచి నాయకులుగా ఎదగలరని, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. మరింత సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి అజెండాగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తున్న కూటమి ప్రభుత్వమని అన్నారు. ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు 650 కోట్లతో ప్రతి ఇంటికి తాగునీరు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి వెల్లడించారు. అంతకుముందు సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాలు, ప్రాంతంలో జరిగిన అభివృద్ధి పనులపై నాయకులతో కూలంకషంగా చర్చించారు. ప్రజల మన్ననలు పొందుతూ పార్టీ లక్ష్యాలను సాధించేందుకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే నినాదాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మండిపడ్డారు. నేడు రాష్ట్రంలో రైతన్న పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పండించిన పంటను అమ్ముకోలేక రైతు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, పంట చేతికొచ్చినా కొనేవారు లేక, మద్దతు ధర దక్కక రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొద్దు నిద్ర వీడాలని, తక్షణమే యుద్ధ ప్రాతిపదికన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ముమ్మరం చేయాలని చెప్పారు. రైతులకు భరోసా కల్పించి ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సాగు వ్యయం పెరిగి అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని మొక్కజొన్న రైతులు ఎకరాకు 30,000 నుండి 40,000 వరకు నష్టపోతున్నారు. పండించిన పంట చేతికి వచ్చినా కనీసం మద్దతు ధర లేక రైతులు కన్నీరు రక్తపు ఏరులై పారుతోంది. మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రైతులు నిలువున దోచుకుంటున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని అన్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తన సొంత లాభం, వ్యాపారాల మీద ఉన్న శ్రద్ధ రైతులు గోడు వినడంపై లేదని విమర్శించారు. నియోజకవర్గంలో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉంటే ఆయన మాత్రం తన పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల ఖరారుపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బహిరంగ విచారణ నిర్వహించింది. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించడంతో పాటు వివిధ కుల సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో చైర్మన్ సమీక్ష నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి నుంచి గత ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ స్థానాల వివరాలు, వాటిలో బీసీలు కేటాయించిన సీట్లు, వాస్తవంగా గెలుపొందిన బీసీ అభ్యర్థుల సంఖ్య తదితర నివేదికలను కోరారు. అదేవిధంగా జిల్లా పరిషత్ సీఈఓ నుంచి జడ్పీటీసీ స్థానాల వివరాలు, మున్సిపల్ కమిషనర్ల నుంచి పట్టణ ప్రాంతాల్లో బీసీ అభ్యర్థుల గెలుపు శాతాలను అడిగి తెలుసుకున్నారు. బీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులను అంచనా వేసేందుకు వీలుగా హౌసింగ్ తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను కూడా అధికారులను కోరారు. ఈ సందర్భంగా పలు కుల సంఘాల ప్రతినిధులు కమిషన్కు తమ సమస్యలను వివరించారు. ఉత్తరాంధ్ర యాదవ సంఘం ప్రతినిధులు తమను బీసీడీ నుంచి బీసీబీ గ్రూపులోనికి మార్చాలని విజ్ఞప్తి చేశారు. అత్యంత వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేసి వారికి విడిగా రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. రజక కార్పొరేషన్ డైరెక్టర్ దుర్గారావు వెనుకబడిన తరగతుల్లో ఇప్పటికే అభివృద్ధి చెందిన కులాలతో కుల వృత్తులపై ఆధారపడిన అత్యంత వెనుకబడిన కులాల వారు పోటీ పడలేకపోతున్నారని,
ఎంబీసీ గ్రూప్ ఏర్పాటు ద్వారానే తమకు న్యాయం జరుగుతుందని కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ జిల్లా పర్యటనలో భాగంగా అందిన వినతులు, అధికారుల నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వెంకటరామన్, జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి వినాయకం, ఈడీ బీసీ కార్పొరేషన్ గడ్డెమ్మ, కమిషన్ నోడల్ అధికారుల పట్టణాభివృద్ధి శాఖ నుండి పివివి ప్రసాదరావు, పంచాయతీరాజ్ శాఖ నుండి భారతీయ సౌజన్య, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ కూర్మారావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.